ఖుల్లం ఖుల్లా కమిషన్ ప్రశ్నలకు సమాధానం చెప్పిన, ఆధారాలతో సహా వివరాలు ఇచ్చిన, తుమ్మడిహెట్టు వద్ద దగ్గర నీళ్లు లేవని సిడబ్ల్యూసి చెప్పింది, ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖ రాసింది, మహారాష్ట్ర నిరాకరణ సిడబ్ల్యూసి సూచన, వ్యాప్కో నివేదిక మేరకే మేడిగడ్డ రూపకల్పన, కాళేశ్వరం కార్పొరేషన్ కు అనుమతి ఉంది, కమిషన్ కు ఏది నోటి మాటగా చెప్పలేదు, అన్ని సాక్ష్యాలతో సహా అందజేసిన, ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార, మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు బాజాప్తా బయటికి వచ్చి మొత్తం కుల్లంకషగా చెప్పేసిన, ఎక్కడ ఎలాంటి దాపరికం లేదు అని చెప్తూనే రాబోయేటటువంటి ఫ్యూచర్ లో తెలంగాణకి జీవధారగా మిగిలేది మాత్రానికి కాళేశ్వరం కూడా చెప్పినా అని చెప్పి నిన్న హరీష్ రావు చెప్తా ఉన్నాడు. 20 నిమిషాలు 20 ప్రశ్నలు 40 నిమిషాలట ఆయన అడిగింది. రేపు కాళేశ్వరం కమిషన్ ఎదురుకి కేసీఆర్ వెళ్తా ఉన్నాడు. రేపు ఉదయం కేసీఆర్ వెళ్తా ఉన్నాడు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్, ప్రతి ప్రశ్నకు హరీష్ రావు సమాధానం, ప్రాజెక్ట్ డిజైన్ మార్పు, కార్పొరేషన్లపైనే చర్చ, జీవోలు ఆధారాలు అందజేసినటువంటి హరీష్ రావు మరి నిన్న పోయొచ్చిండు, కాళేశ్వరం కమిషన్ దగ్గరికి పోయొచ్చినాడు. అదే ఉంది, ఇగో అంతా ఇంజనీర్లే చేశారు, బ్యారేజీల లొకేషన్ మార్పు, నీటి నిల్వ వాళ్ళ నిర్ణయమే. హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణలో వెల్లడి, నీళ్లు నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వలేదు, మహారాష్ట్ర అభ్యంతరాలు సిడబ్ల్యూ సిఫార్సుల మేరకే. ఇది వెలుగు దినపత్రికలో రాసినటువంటి ఇది కథ అనమాట. ప్రతి విషయానికి కేబినెట్ ఆమోదం ఉందని చెప్పేసి కూడా స్పష్టీకరణ చెప్పేసిండు. సో ఇక ఇప్పుడు ఏంది కథ చెప్పాలి. ఇక మరి ఇప్పుడు ఏంది కథ? కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన, ఆధారాలతో సహా వివరాలు అందజేశారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు సోమవారం మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. మొన్న ఈటల రాజేంద్ర హాజరైండు, వచ్చిండు, ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడినాడు, ప్రతిదీ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చెప్పినాడు. ఆ తర్వాత నిన్న హరీష్ రావు కూడా మాట్లాడిండు, ప్రతిదీ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చెప్పినాడు, ఇంజనీర్ల సూచన మేరకే మేము ముందుకు వెళ్ళామని చెప్పినాడు. అంతే వెళ్తారండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ప్రభుత్వం కట్టాలని డిసైడ్ అయిన తర్వాత, కాంట్రాక్టు ఓ కంపెనీ ఆయనకి ఇచ్చిన తర్వాత, ఆయనకి ఎంత పైసలు కావాలో ఇచ్చిన తర్వాత, ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ లేదా కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లే వీళ్ళే ఉంటారు తప్ప పోయి ముఖ్యమంత్రి పోయి ఏం జరుగుతా ఉందని చెప్పి ప్రతి నిమిషం చూడలేడు, ఆర్థిక శాఖ మంత్రి పోయి చూడలేడు, నీటి పారుదల శాఖ మంత్రి కూడా ఊకపోయి ఏం జరుగుతుందని చూడలేడు. ఇలా ముగ్గురిని కమిషన్కి అయితే సో మరి పిలిచిర్రు. 40 నిమిషాల పాటు హరీష్ రావుని కమిషన్ ప్రశ్నించింది. అనంతరం ఆయన బీఆర్కే భవన్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ తుమ్మడిహెట్టు నుండి మేడిగడ్డకు బ్యారేజ్ను ఎందుకు మార్చారని మొదట అడిగారని, అనే దానిపై చాలాసేపు డిస్కషన్ జరిగిందని అన్నారు. దానికి సమాధానంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశామని, అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నెలకే వెళ్లి కలిశామన్నారు. తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. అయితే దానికి ఆయన చాలా రోజుల ముంపు గ్రామాల ప్రజలు మా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒప్పుకోమని లేఖ కూడా రాశారని అన్నారు. ఈ విషయాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పినాడు. ఇక వీళ్ళంతా కూడా చెప్తూనే ఉన్నారు విషయం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, వాళ్ళు అడిగిన దానికి మేం చెప్పిన దానికి ప్రతిదీ మేము చెప్పినాం. ఇలా కమిషన్ ఎదురుకు పోతాడు, పోయి హాజరై సమాధానాలు చెప్పిన తర్వాత సాయంత్రం పూట వచ్చి ప్రెస్ మీట్ ముందు కూడా అన్ని చెప్తారు. అయిపోయింది సార్, మేము మంచిగానే అన్ని చెప్పేసినామని చెప్తారు. రేపు పొద్దుటిలి అది వీళ్ళకే పెచ్చింగ్ అవుతుంది, అరెస్ట్ చేస్తారు, అది ఇది అవినీతి బయటపడుతుంది అనుకుంటారు. కానీ ఒకవేళ చెప్పిర్రు అనుకోండి, పోయిర్రు అంత పర్ఫెక్ట్గానే ఉందని చెప్పేసి చూపిస్తే అప్పుడు ఇది ఎట్లుంటాయి రాజకీయాలు. సో ఏదేమైనా కానీ హరీష్ రావు మాత్రానికి మొత్తం కుల్లాగా వివరించి చెప్పేసిన కాళేశ్వరం కమిషన్ కి ప్రతిదీ నిర్ణయం తీసుకునే జరిగినది అని చెప్పినాడు. ఇక కొంత దీంట్లో ఉత్కంఠ ఏంటంటే రేపు పొద్దుటిల్లి కేసీఆర్ కూడా హాజరు కాబోతా ఉన్నాడు. దీనికి రేపు 11వ తారీఖు హాజరైతా అని చెప్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన రేపు హాజరవుతారని చెప్తున్నాడు. ఫస్ట్ ఈటల ఏం అడిగినారు, తర్వాత హరీష్ రావుని ఏం అడిగినారు, తర్వాత కేసీఆర్ని కూడా ఎట్లా అడగబోతా ఉన్నారు ఏంటిది అనేది. సో రేపు మరి కేసీఆర్ని ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏం సమాధానాలు చెప్తారు, బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ మరి దీని గురించి బయట ప్రెస్ మీట్ లో మాట్లాడతారా ఏంటిది అనేది మాత్రానికి కొంత కాళేశ్వరం విషయంలో మాత్రానికి ఆసక్తికరంగా చూస్తా ఉన్నాం.